హలో ఆస్పిరెంట్స్ అండ్ వ్యూవర్స్. సో ఈ వీడియోలో మనం విశాఖపట్నంకి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫార్మసీ రిలేటెడ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ గురించి మనం చూద్దాము. ఇది టెంపరీ మాత్రమే, రెగ్యులర్ జాబ్ అయితే కాదు. ఒకసారి చూడండి, మీకు విల్లింగ్ ఉంటే కనుక మీరు కావచ్చు, మీ వెల్ విషర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా విల్లింగ్ ఉంటే కనుక సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేస్తాను. అలాగే మన ఫార్మసీకి సంబంధించిన జాబ్స్ అప్డేట్స్ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చూసుకోండి. ఇంకెనీ డౌట్స్ ఉంటే కనుక రిగార్డింగ్ జీపేట్ కావచ్చు, నైపర్ కావచ్చు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఫార్మసిస్ట్, వాట్ ఎవర్ మే బి కోచింగ్, if you are looking forward, so you can call me on pin number 7995318103. and especially UPSC డ్రగ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ కమ్ ఫార్వర్డ్. సో డైలీ లైవ్ క్లాసులు ఉంటే ఆ క్లాసులు రికార్డ్ చేయబడితే మీరు మిస్ అయినా చూసుకోవచ్చు. మెటీరియల్స్ ఉంటాయి అండ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ హియర్. అండ్ లెట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ walk-in interview. This walk-in interview is on the 22/4/2026. అంటే ఈరోజు 20వ తారీఖు ఎల్లుండి. సో you have to reach and you have to attend interview in between the 9:30 a.m. to 10:30 a.m. and in the Homi Baba Cancer Hospital and Research Center, that is Aganampudi, Visakhapatnam. Okay, and here regarding the name of the post is pharmacist. Number of post వచ్చేసి 2 ఉన్నాయి, 2. అండ్ శాలరీ వచ్చేసి మీకు 25,550 per month. అండ్ essential qualification and experience like B.Pharm with minimum 1 year experience of working in dispensary or pharmacy of any recognized hospital, or D.Pharm with minimum 3 years of experience of working in a dispensary or pharmacy of any recognized hospital. So this or this. So remember clearly. Nothing but understand clearly. And alage compulsory there is a registration with state pharmacy council with duly allotted registration number is mandatory. Experience of working on computerized system desirable, compulsory ga undali. Candidate should be prepared to work in the shift duties, definitely night shifts kuda undochu. Age limit is 30 years, so below 30 can apply, over the 30 not possible to apply or attend this interview. And tenure of services, the tenure of service will be fixed period of 6 months from the date of the joining and further extendable as per the requirement. ఒకవేళ 6 నెలల తర్వాత అవసరం ఉంటే కనుక దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో మనం చెప్పలేము, కాన్ఫిడెన్స్ చెప్పలేము చేస్తాను అని. ద నెంబర్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ అబౌవ్ ఆర్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫర్ ద రిక్వైర్మెంట్. అంటే ఈ పోస్టులు 2 కాస్త తగ్గొచ్చు, పెరగొచ్చు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. It is mandatory to bring all original certificates on set of xerox copies, education, experience or relieving last 3 months pay slips also, pay slips at the time of interview, without which candidate strictly not allowed for the interview. And candidate is ready to provide any additional employment proof documents if required pre or post interview. అంటే వాళ్ళు ఇంకేమన్నా అదనపు సర్టిఫికేట్స్ అడిగితే కనుక ఇంటర్వ్యూ అప్పుడు కావచ్చు, ఇంటర్వ్యూ తర్వాత మీరు ప్రొవైడ్ చేయొచ్చు మీ విల్లింగ్ ఉంటే కనుక. విల్లింగ్ టు వర్క్ ఇన్ ద షిఫ్ట్ డ్యూటీస్ ఇంక్లూడింగ్ నైట్, సండేస్, ఇంక్లూడింగ్ హాలిడేస్ ఆల్సో. ఓకే, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం పాయింట్ ఏంటంటే కనుక మెన్షన్ చేసింది, ఎబో మెన్షన్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరరీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ అప్డేటెడ్ రెజ్యూమ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, photocopy of PAN card, Aadhaar card, original certificates and one set of self-assisted copies of all certificates at HRD department, first floor, Homi Baba Cancer Hospital Research Center, Visakhapatnam. అంటే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది టెంపరీ అని, బట్ ఇట్స్ యువర్ విష్. అంటే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ రావచ్చు, మేబీ కొంతమంది ఖాళీగా అందుకుంటూ 6 months పని చేయొచ్చు. దానివల్ల మీకు మెడిసిన్స్ గురించి వాటి గురించి అవగాహన రావచ్చు. వన్స్ మీ ఎక్స్పీరియన్స్ తో మీకు ఫర్దర్ ఇంకొక ఆలోచనలు రావచ్చు, మీరు సొంత మెడికల్ షాప్ కావచ్చు, లేదంటే ఇంకో ఫార్మసిస్ట్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడవచ్చు. So if interested, you can apply, you can attend the interview for experience. So this is regarding the information of this walk-in interview. So clear గా చూసుకునే డౌట్స్ ఉంటే కనుక నేను నెంబర్ ఇచ్చాను, దాన్ని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.